అండ్ చాలా మందిని చూస్తుంటా వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అని అబ్రాడ్‌కి ఎగేసుకుంటూ వస్తే మాత్రం నరకం భయ్యా. అబ్రాడ్ రావడం అనేది నీ ఓన్ డిసిషన్ అయ్యుండాలి. వచ్చి ఇక్కడ పార్ట్ టైమ్ చేయలేదు, కోర్స్ కంప్లీట్ చేయలేదు, అగైన్ రిటర్న్ బ్యాక్ వెళ్ళడం గానీ చాలా ప్రాబ్లమ్‌గా ఉంటది మీకే అండ్ చాలా లాస్ కూడా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే లైక్ చాలా మంది కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ గానీ, లైక్ మనకు తెలిసిన వాళ్ళు. అందరికీ లైక్ 1 అవర్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొకరు అడిగితే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, రెఫరెన్స్‌కి ఒక వీడియో ఉంటే బావుంటది అని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మంది మెసేజ్ చేశారు. జర్మనీ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయని. సో, అందరికీ చేయలేకపోతున్నా. అట్‌లీస్ట్ ఈ వీడియో అయినా షేర్ చేయొచ్చు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్, నువ్వు అబ్రాడ్ రావాలి అని ఫిక్స్ అయితే ఫస్ట్ ఏ కంట్రీ అని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కోర్స్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కోర్స్ బూమింగ్ ఉంటది. సో, దానిపైన మీరు డిసైడ్ అవ్వాలి ఏ కంట్రీ బెటర్ అని. ఇంకొకరిని చూసి వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్తే బావుంటది. సో, ఆ ఇంటెన్షన్స్‌తో రావద్దు. ఇదేం లైక్ కాంపిటీషన్ కాదు కాబట్టి, నీకు నిజంగా ప్యాషన్ ఉంటే, లైక్ ఇంట్రెస్ట్ ఉంటే, ఎడ్యుకేషన్ హైయర్ స్టడీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రండి ఇక్కడ. లైక్ ఇది ఎలా అయిపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది అబ్రాడ్ రావడం. అండ్ ప్రతి ఒక్కరు వస్తున్నారు. వచ్చి ఇక్కడ పార్ట్ టైమ్ చేయలేదు, కోర్స్ కంప్లీట్ చేయలేదు, అగైన్ రిటర్న్ బ్యాక్ వెళ్ళడం గానీ చాలా ప్రాబ్లమ్‌గా ఉంటది మీకే అండ్ చాలా లాస్ కూడా. అబ్రాడ్ రావడం అనేది నీ ఓన్ డిసిషన్ అయ్యుండాలి. ఎవరో వెళ్తున్నారు, మన రిలేటివ్‌లో ఎవరో ఉన్నారు ఆల్రెడీ, అలా వస్తా. సో, అలా వస్తే మాత్రం ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా టఫ్. అండ్ చాలా మందిని చూస్తుంటా వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అని అబ్రాడ్‌కి ఎగేసుకుంటూ వస్తే మాత్రం నరకం భయ్యా. నిజంగా చెప్పాలంటే అంత ఈజీగా ఉండదు. ఇక్కడ ఇండియాలో కూడా చాలా స్ట్రగల్స్ ఉంటాయి. సో, ఇక్కడ కూడా స్ట్రగల్సే ఉంటాయి. ఏమంటే డిఫరెంట్ స్టేజెస్ అంతే. సో, అబ్రాడ్ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఓకే. ఇప్పుడు జర్మనీ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ థింగ్, నువ్వు జర్మనీ ఓకే ఫిక్స్ అనుకున్నావనుకో. ఇప్పుడు బ్రో నేను జర్మనీ రావడం ఫిక్స్ అంటే నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏపీఎస్ అప్లై చేయాలి. ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్ నుంచి నీకొచ్చే ఏపీఎస్ సర్టిఫికేట్ అది వీసాకి మ్యాండేటరీ. అండ్ అన్ని డాక్యుమెంట్స్ సర్టిఫైడ్ ఉన్నాయా లేదా అని ఒక సర్టిఫికేట్ వస్తది. సో, అది మ్యాండేటరీ అనమాట. అండ్ ఏపీఎస్ ప్రాసెస్ అప్లై చేస్తే 1 మంత్‌లో రావచ్చు లేదా 1 ఇయర్ తీసుకోవచ్చు. సో, ఇట్స్ బెటర్ టు అప్లై యాస్ సూన్ యాస్ పాసిబుల్. అండ్ ఏపీఎస్ ప్రాసెస్ అవ్వంగానే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఐఎల్టీఎస్. ఐఎల్టీఎస్ బ్యాండ్ 6 మ్యాండేటరీ వీసాకు. అండ్ సమ్ యూనివర్సిటీస్‌కి నువ్వు 6.5, 7 ఉంటే లైక్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌కి హెల్ప్ అవుతది. అండ్ ఐఎల్టీఎస్ తర్వాత మెయిన్ మ్యాండేటరీ ఏమంటే జర్మన్ లాంగ్వేజ్ వీసా ప్రాసెస్‌కి గానీ, నువ్వు యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు గానీ ఎప్పుడు యూజ్ అవ్వదు. బట్ నువ్వు ఇక్కడ ఒక టైం నువ్వు ఇక్కడ జర్మనీకి వచ్చిన తర్వాత నీకు జర్మన్ లాంగ్వేజ్ చాలా యూజ్ అవుతది. ఎలా అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ అ వర్కింగ్ స్టూడెంట్ ఆర్ పార్ట్ టైమ్‌లో వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ నీకు పార్ట్ టైమ్ వచ్చేస్తది. బట్ వర్కింగ్ స్టూడెంట్ గానీ, నువ్వు మాస్టర్స్ తర్వాత జాబ్ అప్లై చేయాలన్నా కూడా జర్మన్ ఈజ్ మ్యాండేటరీ ఇక్కడ. చాలా రేర్ జర్మన్ లేకుండా ఇంగ్లీష్‌కే జాబ్ రావడం చాలా చాలా రేర్. అంత రిస్క్ తీసుకోకు. జర్మన్ లాంగ్వేజ్ పైన చాలా ఫోకస్ చేయండి. తర్వాత కోర్స్ సెలెక్షన్. బ్రో నేను ఐటీ సెక్టార్‌లో ఉన్నాను. ఇప్పుడు మెకానికల్ షిఫ్ట్ అవ్వచ్చా? లేదా మెకానికల్ సెక్టార్‌లో ఉన్నాను ఐటీకి రావచ్చా అంటే యెస్ యూ క్యాన్. ఇప్పుడు నేను మెకానికల్ ఇంజినీరింగ్. నేనేమన్నా ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ నేను ఒక 6 మంత్స్ కోర్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా సైన్స్ ఆర్ ఎనీ ఐటీ రిలేటెడ్‌కి వెళ్ళాలంటే అట్‌లీస్ట్ దానిపైన నాకు 6 మంత్స్ కోర్స్ ఉంటే దెన్ యూ ఆర్ వాలిడ్.
నువ్వు అప్పుడు అప్లై చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ 2 యూనివర్సిటీస్ ఉంటాయి, పబ్లిక్ అండ్ ప్రైవేట్. నువ్వు కోర్స్ చేంజ్ చేసేటప్పుడు పబ్లిక్ అయితే చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ పెడతారు, అది క్లియర్ చేస్తేనే నీకు పబ్లిక్ యూనివర్సిటీలో ఛాన్స్ దొరుకుతుంది. అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్, నువ్వు మేనేజ్మెంట్ సెక్టార్లో ఏమైనా వెతుకుతుంటే మాత్రం ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్లో లేవు. అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్ లిస్ట్ కావాలంటే .die DAAD.de అక్కడ వెళ్తే మీకు ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి అన్ని లిస్ట్ అయితే వస్తుంది. అక్కడ మీకు మీ కోర్స్కి అండ్ ఎన్ని ఇయర్స్, లైక్ 1.5 2 ఇయర్స్ ఎంత కోర్స్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ సెలెక్ట్. అండ్ అప్లై చేయడం కూడా డైరెక్ట్ యూనివర్సిటీ వెబ్సైట్స్కి వెళ్తేనే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ నాట్ ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళండి, జస్ట్ యూనివర్సిటీస్ అప్లై చేయడానికి మాత్రం వెళ్ళండి. చాలా కన్సల్టెన్సీస్ ఏమంటే లైక్ దే విల్ ఆస్క్ ఫర్ 1 lakh 2 lakh అంత అవసరం లేదు. జస్ట్ ఒక 30,000-40,000లోనే మీకు జస్ట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసి దాన్ని అప్లై చేపిస్తారు. సో అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత లోన్ ప్రాసెస్ అయినంత త్వరగా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత చాలా టైం దొరకదు, వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి కాబట్టి. అండ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ తర్వాత యూనివర్సిటీ మీకు అట్లీస్ట్ మినిమం పేమెంట్ అనేది ఉంటుంది. యూనివర్సిటీ కన్ఫర్మేషన్ లెటర్ రావాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh వరకు అడగొచ్చు ఒక్కొక్క యూనివర్సిటీ. బట్ వీసా కోసం అయితే మీరు అట్లీస్ట్ 1 year యూనివర్సిటీ ఫీ పే చేసి రిసిప్ట్ వీసా ఫైల్కి అప్లోడ్ చేస్తే మాత్రం మీకు వీసా అనేది వస్తుంది, లేదంటే వీసా రాదు. ఇట్స్ మ్యాండేటరీ. అట్లీస్ట్ 1 year ఫీజ్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి. అండ్ వీసా స్లాట్స్ అయినంత త్వరగా ఏపీఎస్ సర్టిఫికేట్ రాగానే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసేయండి. దాని తర్వాత యూనివర్సిటీ ఫీజు కట్టిన తర్వాత ఈ వీసా స్లాట్ అయినంత త్వరగా బుక్ చేసుకోండి. చాలా టఫ్ వీసా స్లాట్ దొరకడం. అండ్ వీసా స్లాట్ దొరికిన తర్వాత ఇంకా లైక్ 1 month తర్వాత మీ దగ్గర మీరు వీసా అపాయింట్మెంట్ రోజే మీ దగ్గర పాస్పోర్ట్ అంతా ఇప్పించుకుంటారు. డాక్యుమెంట్ అంతా వెరిఫికేషన్ అయిన తర్వాత 1 month తర్వాత మీకు పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్లో జస్ట్ పాస్పోర్ట్ అండ్ వీసా, పాస్పోర్ట్లో వీసా ప్రింట్ అయి ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ వీసా ఏమైనా రిజెక్ట్ అయితే కూడా మీకు ఒక లెటర్ వస్తుంది ఏ రీజన్ వల్ల అది రిజెక్ట్ అయింది అని. సో అగైన్ ఆ రీజన్ని మీరు లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా మంది యూనివర్సిటీ ఫీజు అయితే పే చేసి ఉండరు, దానివల్లే ఇది రిజెక్షన్ అనేది అయ్యేది. మీరు ఏమైనా యూనివర్సిటీ ఫీజు అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ అన్ని వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈజీగా మీకు వీసా వచ్చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత ఫ్లైట్స్ బుక్ చేసుకుని జర్మనీ రావడం అంతే. అండ్ మెయిన్ థింగ్ అకామిడేషన్స్. ఇక్కడ అకామిడేషన్స్ అయితే చాలా 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 టఫ్ ఉంది. అండ్ దొరికినా కూడా చాలా కాస్ట్లీ ఉంది. అండ్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మీరు హ్యాంబర్గ్ కానీ బర్లిన్ కానీ కొంచెం ఇక్కడ నార్త్ సైడ్ ఉన్నారంటే ఈజీగా మీకు అకామిడేషన్స్ దొరుకుతుంది. అండ్ స్టూడెంట్స్గా 400-500 ఈజీగా దొరికేస్తుంది రూమ్. బట్ మీరు సౌత్ సైడ్ స్టుట్గార్ట్ ఆ సైడ్ వెళ్తే మాత్రం మ్యూనిక్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో ఏమంటే ఇక్కడ చాలా గ్రూప్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ గ్రూప్స్. ఆ స్టూడెంట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఒకరికొకరు కొలాబరేట్ అయ్యి మీరే షేరింగ్ రూమ్ వెతుక్కుంటే అప్పుడు మీకు చాలా తగ్గొచ్చు. బెటర్ టు ఫైండ్ అకామిడేషన్స్ ఇన్ WG గెసాల్ట్ ఒక వెబ్సైట్ ఉంది, డిస్క్రిప్షన్లో వేస్తాను, చెక్ చేయండి. అండ్ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా ఇక్కడ అంటే మీరు స్టార్టింగ్ రాగానే పార్ట్ టైం అంటే అవ్వదు. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత సిటీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, బ్లాక్ అమౌంట్ యాక్టివేషన్ ఉంటుంది. సో ఇదంతా అవ్వడానికి ఒక 1 to 2 months టైం పడుతుంది. దాని తర్వాత మీరు ఈజీగా అప్లై చేయొచ్చు, వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హ్యాంబర్గ్ కానీ బర్లిన్ కానీ ఈ సైడ్ మీకు పార్ట్ టైమ్స్ దొరికేస్తాయి. బట్ సౌత్ సైడ్ చాలా టఫ్ ఉంది పార్ట్ టైం దొరకడం. అండ్ పార్ట్ టైం కాకుండా మీరు వర్కింగ్ స్టూడెంట్ కూడా అప్లై చేయొచ్చు. వర్కింగ్ స్టూడెంట్ ఏమంటే లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్. మీ కోర్స్ పైన ఒక కంపెనీలో వర్క్ చేయడం, లైక్ రీసెర్చ్ అసిస్టెంట్ కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పొజిషన్స్.
మీరు ఒక కంపెనీలో ఒక మేనేజర్ సబ్‌గా, అసిస్టెంట్‌గా వర్క్ చేయొచ్చు. లేదా మీ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ అండర్ వర్క్ చేయొచ్చు. ఆహ్, యూ కెన్ అప్లై ఇక్కడ వచ్చిన తర్వాత వర్కింగ్ స్టూడెంట్‌గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు వరకైతే ఇంతే ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అండ్ లైక్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను. అదేం ప్రాబ్లమ్ లేదు. దెన్ ఓకే.